అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన కార్యాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరి జీవితాలు జరిగించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ మాట చదవగలిగితే, అందుకు యేసు, నమ్ముట మీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను. యేసు ప్రభులు వారి స్వయాన్న చెప్తున్న మాట, నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వాస్తవానికి ఇది 100కి 100% నిజమేనయ్యా. ఎందుకంటే నా జీవితంలో జరిగిన సందర్భాన్ని మీతో పంచుకుంటాను. నాకు పూర్వ దినాల్లో ఆరాధించడం సరిగ్గా తెలిసేది కాదు. ఎప్పుడు పాట పాడే అనుభవాలు కూడా నాకు లేవు. ఎందుకంటే పాట పాడుతున్నప్పుడు మైక్ కట్టేసి పాడేవాడిని. నలుగురు మధ్యన యేసు దేవుడని చెప్పేంత ధైర్యం కూడా నాకు ఎప్పుడు ఉండేది కాదు. మా మందిరాల్లో కూడా కీబోర్డ్ వాయించిన ఒక మూలకి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా వాయించేవాడిని. నేను ఒకరోజు మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు, డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేస్తున్నప్పుడు, ప్రభా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు. కొన్ని లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి అన్ని నామముల కంటే పైనామం పాట పాడడం దేవుడు చూపించారు. ఈ దర్శనాన్ని బట్టుకెళ్ళి మా తల్లిగారికి చెప్పాను, అమ్మ ప్రభు నాకు ఎట్లా చూపించాడు, కాకపోతే నాకు ఎలాంటి అనుభవాలు ఏమీ లేవు కదా అని మా తల్లిగారికి పంచుకుంటే మా తల్లిగారు అన్నారు, అయ్యా దేవుడు మాటిస్తే అన్నటికీ మాట తప్పడు. ఈ దర్శనాన్ని ఎత్తుపట్టుకున్న ప్రభు సన్నిధిలో ప్రార్థించమనగానే నేను ప్రభు దగ్గర ఎట్లా ప్రార్థించాను, ప్రభా నాకు పాట పాడే పరిస్థితి నాకు లేదయ్యా, ఎప్పుడు నిన్ను ఆరాధించలేదు, నాకు ధైర్యం సరిపోదు, ఇంతకాలము ఒంటరిగానే బ్రతికాను, నలుగురు మధ్యన నిలబడి ఒక స్పీచ్ ఇవ్వాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా నాకు చాలా భయం అయ్యా. కానీ నువ్వు చూపించిన దర్శనాన్ని నమ్ముతున్నాను, నువ్వు ఎవరినైనా నిలబెట్టగలిగిన దేవుడిని నమ్ముతున్నానని ప్రభు సన్నిధిలో ప్రార్థించగా గుండెలు చరుచుకుని ఈరోజు చెప్పగలను, నేను నమ్మాను, నమ్మిన వాటన్నిటినీ నా ప్రభు నా బ్రతుకులో జరిగించడం ప్రారంభించారు. ఈరోజు నేను అంటాను, ప్రభు మీకు వాగ్దానం ఇచ్చారు, మీరు ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థించండి. మీలో చాలామందికి దర్శనాలు కలిగే వరం ఉంది, మీలో చాలామందికి ప్రవచించే వరం ఉంది. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో, దేవుడు ఏ దర్శనాన్ని అయితే మీకు చూపించారో, మీ పిల్లల పట్ల కావచ్చు, మీ కుటుంబాల పట్ల కావచ్చు, మీ వ్యాపార విషయంలో కావచ్చు, మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, బహుశా మన చుట్టుపక్కల ఉండే పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి, మన చుట్టూ ఉండే పరిస్థితులు మనల్ని కలవరపరిచి ఉండొచ్చు. అయినను ప్రభు మీకు చూపించిన దాన్ని ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. మీరు నమ్మితే చాలు, దేవుడు బలమైన కార్యాలు ఈరోజు మీ బ్రతుకులో జరిగించబోతున్నారు. ఎవ్వరు అనుకోలేదు నేను సేవలు ఇట్లా వాడబడతానని. అంతెందుకయ్యా, నేనే అనుకోలేదు సేవలు ఇంత రీతిగా ప్రభు నన్ను దీవిస్తాడని. కానీ గుండెలు చరుచుకొని చెప్తున్నాను, నా ఒంటరి పరిస్థితుల్లో నేను నమ్మాను, దేవుడు నా బ్రతుకులో కార్యం జరిగిస్తాడని. ఒంటరిగా ప్రభు మందిరాల్లో కన్నీరు కారుస్తూ, అయ్యా మనుషులకు అసాధ్యమేమో కానీ నీకు సమస్తము సాధ్యం ప్రభా, నువ్వు ఎవరి స్థితైనా మార్చగలిగిన దేవుడు అయ్యా అని ఆ ఒంటరి తరుణాల్లో కార్చిన కన్నీటిని నా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చినట్లే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రభు నీకు చూపించిన దర్శనాల్ని నా ప్రభు నెరవేరుస్తారు. మీరు నమ్మండి చాలు. ఈ మాట మీకోసమే. నిరుత్సాహపడద్దు, మీ కన్నీరు ఎప్పుడు వృధాగా పోదు. మీరు ధైర్యంగా ఉండండి. మారదు అనుకున్న మీ కుటుంబము అద్భుతంగా మారబోతోంది. రాదు అని ఎంతోమంది మీ జీవితాల్లో మిమ్మల్ని వెనక్కలాగే మాటలు చెప్తున్నారా? కంగారు పడద్దు, వారి మాటలు ఎన్నటికీ గెలవవు. ఎందుకంటే నా ప్రభు మిమ్మల్ని గెలిపించబోతున్నారు. నా ప్రభు మీ బ్రతుకులో కార్యాలు జరిగించబోతున్నారు. మీరు నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.